హలో అందరికీ ఈరోజు స్మూత్ అండ్ జ్యూసీగా అసలు పగుళ్ళు లేకుండా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది కొంచెం మనం స్టిక్కీగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. షుగర్ సిరప్ కోసం ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇది మనం బాగా కుక్ చేసుకోవాలి. 2 యాలక్కులు కూడా దంచి వేసిన తర్వాత ఇలా కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయిన దాకా సిరప్ పెట్టుకుందాం. ఇప్పుడు పిండిని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని బాగా క్రాక్స్ లేకుండా రౌండ్స్ చేసుకోవాలి. పిండి స్మూత్గా కలుపుకుంటేనే మనకి ఇలా క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇలా మనం అన్నీ బాగా ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి అన్నీ వేసుకోవాలి. ఇలా మనం దీన్ని రౌండ్గా తిప్పుతూ కాల్చుకుంటే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి లోపల మొత్తం. ఇప్పుడు తీసి షుగర్ సిరప్లో వేసి ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే రెడీ.